ఒక చిన్న, ప్రశాంతమైన గ్రామం. అది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి సమయం కావడం వల్ల ఇళ్లలో దీపాలు వేళ్లాడుతున్నాయి. ఆ చల్లని రాత్రిలో ఊరి చివర ఉన్న చెరువుల చెట్టు కింద కొంతమంది గ్రామస్తులు సేదదీరుతున్నారు. చంద్రుడి వెలుగులో చెట్టు నీడ పెద్దగా పడుతూ ఆ చోటు మరింత రహస్యభరితంగా కనిపిస్తోంది. గ్రామంలో పెద్ద వ్యక్తి రాఘవయ్య, వృద్ధుడైన అతను ఆ చెట్టు క్రింద నడుచుకుంటూ కూర్చున్నాడు. ఆ నది ఒడ్డున ఏమి జరుగుతుందో మీకు తెలుసా అని అడగడంతో అందరి మనసులో భయం మొదలైంది. రాఘవయ్య తన ఆవాజు కొంచెం పంచడంతో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇది రహస్యంగా ఉండాల్సిన విషయం, కాని మీరు ఇక్కడ ఉన్నందుకు చెప్పాలని అనిపిస్తోంది. రాత్రి 10 గంటల తరువాత ఆ నది ఒడ్డున తెల్ల చీర కట్టుకున్న ఓ మహిళ కనిపిస్తుంది. ఆమె ఎవరో ఏమిటో ఎవరికీ తెలియదు, కాని ఆమెను చూసిన వారంతా గల్లంతైపోతున్నారు. అతను కాస్త ఆగి చుట్టూ చూస్తూ, ఆమె ఎందుకు అక్కడ ఉందో, ఎవరిని వెంబడించిందో ఎవరికీ తెలియదు, కాని ఆమె నుంచి తప్పించుకోలేరు అని మరింత రహస్యంగా అన్నాడు. రాఘవయ్య చెబుతూనే మరొక గ్రామస్థుడు మధుసూదన్ మధ్యలో మాట తీసుకున్నాడు. ఒకసారి రాత్రి 10 గంటల సమయంలో నది దగ్గర నుంచి ఓ అరుపు వినిపించాయి. చాలా ఘోరమైన గొంతు. మేము ఎవరో సహాయం కోసం అరుస్తున్నారేమో అని వెళ్ళాం, కాని అక్కడ ఎవరూ లేరు. కేవలం నది ప్రవాహం మాత్రమే కనిపించింది. ఆ మాట వినగానే అందరూ చల్లని గాలిని అనుభవించినట్లు భయపడ్డారు. మరో గ్రామస్థుడు తన అనుభవాన్ని వివరించాడు. ఒకరోజు నది దగ్గర చెట్ల మధ్య వింత ఆకారాలు కనిపించాయి. నడిచే నీడలు. నది ప్రవాహం స్థిరంగా ఉన్నప్పటికీ నీటిపై ఎవరో నడిచినట్టు అనిపించింది. చీకటిలో ఆరుపులు ఇంకా వినిపిస్తూ ఉండేవి. ఈ వింత వర్ణనలు అందరికీ మరింత భయం కలిగించాయి. చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి తన ఊపిరిని ఆపుకుంటూ కథను మరింత ఆసక్తిగా వినసాగారు. ఈ సమయంలో ముసలమ్మ అనే వృద్ధ మహిళ, నది ఒడ్డున తన భర్తను కోల్పోయిన వ్యక్తి, వదంతుల మధ్య తన కథను జతచేసింది. నేను నా భర్తతో అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి 10 గంటలు దాటింది. ఆ నది ఒడ్డున చల్లని గాలి కదిలింది మరియు తెల్లని చీరలో ఎవరో కనిపించారు. నా భర్త ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఆ మాట వినగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ చీకటి లోకంలో ఉన్నట్లుగా అనిపించింది. గ్రామంలో ఆరాటం పెరిగింది. కాని అందరూ చెప్పే నదీ కథలలోని నిజం తెలుసుకోవాలనే తపన వెంకటేష్ మనసులో పొంచి ఉంది. నిజంగా ఆ నది అంత ప్రమాదకరమా? అక్కడ ఏమి జరుగుతోంది అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. అది రాత్రి 9 గంటల సమయం. చీకటి ఊరంతా పరుచుకుంది. వెంకటేష్ తన గదిలోనికి వెళ్ళి ఒక మైలపు దీపాన్ని వెలిగించి పక్కన కూర్చున్నాడు. నేను ఈ భయాల కథలకి తగిన సమాధానం తెలుసుకుంటాను అని అతనికి బలమైన నిశ్చయంతో అనిపించింది. తర్వాత వెంకటేష్ తన స్నేహితులు రమేష్ మరియు మురళిను కలుసుకున్నాడు. రమేష్, వెంకటేష్, నువ్వు నిజంగా ఆ నది దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఊరిలో ఎవరూ ఆ నది సమీపం పోయి రాలేదు. ఇది ప్రమాదకరం వెంకటేష్. ఇది భయపెట్టే కథలాగా మాత్రమే అనిపిస్తోంది. నిజం ఏమిటో చూస్తాను. అందరికీ సరైన సమాధానం ఇవ్వడానికి వెళ్ళాలి. మురళి, నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావు. కాని ఆ కథల వెనుక ఏదో నిజం ఉంది. నీ జాగ్రత్తలతో వెళ్ళు. వెంకటేష్ ఒక దీపం, టార్చ్ మరియు కొన్ని ఆవశ్యక వస్తువులు సిద్ధం చేసుకుంటున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఈ రాత్రి నేను వెళ్ళి ఎటువంటి ప్రమాదం లేదని తిరిగి చెప్పగలను అని ధైర్యంగా అన్నాడు. ఆ సమయంలో గ్రామ పెద్ద అయిన రాఘవయ్య వెంకటేష్ నడుచుకుంటూ వచ్చిన మాట విని ఆపేందుకు ప్రయత్నించాడు. రాఘవయ్య, వెంకటేష్, నువ్వు యువకుడు. నీ ధైర్యాన్ని నేను గౌరవిస్తాను. కాని ఈ నది ఒక శాపగ్రస్త ప్రదేశం. నీ ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టుకోకు వెంకటేష్. నాది కేవలం నిజం తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రమే. నేను అక్కడికి వెళ్ళి వస్తాను. గ్రామస్తులు కూడా ఆ చర్చను విన్నారు. వాళ్లలో కొందరు భయంతో మేము మిమ్మల్ని ఆపలేము, కాని మీకు దేవుడు కాపాడాలి అని కోరారు. వెంకటేష్ తన చిన్న గదిలోకి వెళ్ళి తన కోసం అవసరమైనవన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఇది కేవలం రాత్రి ప్రయాణం మాత్రమే. భయం నన్ను ఆపదు
అని తనకు ధైర్యం చెప్పుకున్నాడు. పక్కన నిద్రిస్తున్న తల్లి అడిగింది, నీకే ప్రాణాలు ఏమీ ముఖ్యం కాకపోవడం ఎందుకు? అందరూ ఈ నది గురించి చెప్పేది విన్నావు కదా. వెంకటేష్, తల్లి, మీరు భయపడవద్దు. ఇది నా కర్తవ్యం. నేను మీకు ఎటువంటి హాని లేకుండా తిరిగి వస్తాను. రాత్రి 10 దాటిన తర్వాత రమేష్, మురళి వెంకటేష్ ఇంటి ముందు వచ్చి అతన్ని చివరిసారి ఆపేందుకు ప్రయత్నించారు. మురళి, వెంకటేష్, మనం ఈ వదంతులలో ఆత్మ ఉండకపోవచ్చునని అనుకుంటున్నాం. కాని నీకు ఏదైనా జరిగితే వెంకటేష్, మీరు జాగ్రత్తగా వినండి. నేను వెళ్ళి రేపు ఉదయం మీకు సమాధానం చెబుతాను. తన నిర్ణయం ఖరారు చేసిన తర్వాత వెంకటేష్ తన దీపం వెలిగించి ఒక చిన్న సంచిలో అవసరమైన వస్తువులను తీసుకుని బయలుదేరాడు. వెళ్లే ముందు తన మిత్రులకు ఒక చిన్న నవ్వు ఇచ్చి మళ్లీ కలుద్దాం అని చెప్పాడు. స్నేహితుల కళ్లలో భయం మరియు ఆందోళన కనిపిస్తున్నా వెంకటేష్ మాత్రం నిశ్చయంగా నడిచాడు. తన నిర్ణయం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ఈ రాత్రి నది ఒడ్డునని నేను చెక్ చేస్తాను. భయాల వెనుక నిజం తెలుస్తుంది అని వెంకటేష్ గుండెతో ముందుకు సాగాడు. ఆ రాత్రి చీకటిలో వినిపించిన గొంతులు గాలి సడిలా తాకినప్పటికీ వెంకటేష్ తన మార్గాన్ని కొనసాగించా. వెంకటేష్ నిశ్చయంతో ఇంటి ముందు నుండి నడక ప్రారంభించాడు. అది రాత్రి 10 గంటలు దాటిన సమయం. చీకటి పడి గ్రామం పూర్తిగా నిశ్శబ్దంగా మారింది. గాలి తేలికగా కదులుతూ చెట్ల కొమ్మల్ని నడిపించింది. తన చేతిలో పట్టుకున్న టార్చ్ లైట్ వెలుగుతో దారిని చూస్తూ ఇది కేవలం ఒక రాత్రి ప్రయాణం మాత్రమే అని తనను తాను ధైర్యపెట్టుకుంటూ నడిచాడు. దారి నెమ్మదిగా గొప్ప చెట్లు మరియు పొదల మధ్యగా మారింది. చుట్టూ నిశ్శబ్దం పెరిగింది, కానీ తన అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. చెట్ల కొమ్మల నీడలు దారి మీద పడుతుండగా ఆయనకు ఒక రకమైన అసహజమైన అనుభూతి కలిగింది. దారిలో కొంత దూరం నడిచిన తర్వాత దట్టమైన చెట్ల పొదల నుండి ఒక ఆకస్మిక గొంతు వినిపించింది. వెళ్ళొద్దు, వెనక్కి తిరుగు అని ఎవరూ చెప్పినట్టుగా వినిపించింది. తన కాళ్ళు కాసేపు ఆగిపోయాయి. కాని వెంటనే ఆయన తనను తాను సమాధానపరుచుకుని ఇది నా భ్రమ మాత్రమే అని ముందుకు నడిచాడు. కాసేపటికి పక్కనున్న పొదలలో ఏదో కదులుతున్న శబ్దం వినిపించింది. వెంకటేష్ టార్చ్ లైట్ వెలుగుతో ఆ దిశలో చూశాడు. అక్కడ ఎవరూ లేరు. తన గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పటికీ అతను ఇది కేవలం జంతువులకే సంబంధించినది కావచ్చు అని అనుకున్నాడు. దారి మరింత లోతుగా వెళ్ళినప్పుడు చెట్ల నీడలు గాలి తాకిడితో కదులుతున్నట్లు కనిపించాయి. వెంకటేష్ ఒక్కసారి వెనక్కి చూసి ఇక్కడ నాపై ఎవరైనా నిఘా పెట్టి ఉన్నారా అని అనుకున్నాడు. కాని చుట్టూ కేవలం మంచు పొగలు మాత్రమే కనిపించాయి. ఒక పక్కన చెట్టుకి దగ్గరగా ఒక నీడ వంటి ఆకారం కదులుతున్నట్లు అతనికి అనిపించింది. ఆ విషయం తన మనసులో భయం కలిగించింది. కాని తన టార్చ్ లైట్ మరింత ఖచ్చితంగా దారిని చూపుతుందనే నమ్మకంతో ముందుకు నడిచాడు. కొంత సమయం గడిచిన తర్వాత దూరంగా నదీ ప్రవాహం శబ్దం వినిపించడం మొదలైంది. ఆ శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దంలో మోత మోగుతుండగా వెంకటేష్ తన ప్రయాణం చివరికి చేరుకుంటున్నాడని అనిపించింది. గాలి మరింత చల్లగా మారింది. చెట్లు కదులుతున్న శబ్దం మరింత ఎక్కువగా వినిపించసాగింది. అతను నది పక్కన చేరగానే మంచు మరింత దట్టంగా కమ్మేసింది. టార్చ్ లైట్ కూడా దారి తక్కువగా చూపించడం ప్రారంభించింది. నది ఒడ్డుకు దగ్గరగా వెళ్ళినప్పుడు నీటిలో కొందరు నడిచినట్లు గీతలు స్పష్టంగా కనిపించాయి. ఆగకుండా తన ముందుకు సాగాడు. కాని ఒక్కసారిగా నీటి పక్కన ఒక నడక శబ్దం వినిపించింది. ఎవరూ ఉన్నారా అని గట్టిగా పిలిచినా సమాధానం రాలేదు. ఒక పక్కన మహిళా గొంతులాంటిది సహాయం చేయండి అని వినిపించడం అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. అతను ఆ దిశలో చూసినప్పుడు తన కళ్లకు కాస్త దూరంలో తెల్లని చీర కట్టుకున్న ఆడవారు కనిపించారు. ఆ తెల్ల చీరలో ఉన్న మహిళ ముందుకు నడవడం ప్రారంభించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. ఆమె కదిలే శబ్దం మరియు చెట్ల పొదల కదలిక ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టించాయి. వెంకటేష్ తన టార్చ్ లైట్ ఆ దిశలో పెట్టి, మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగాడు. అదే సమయంలో
ఆ ఆడవారు ఒక్కసారిగా తన తల నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె ఆకృతి భయాన్ని కలిగించేట్లు ఉంది. ఒక క్షణం తన మౌనాన్ని చెరిపేసి తన ముందున్న ఆ దారిని మరింత బలంగా చూపిస్తానని వెంకటేష్ అనుకున్నాడు. నది ఒడ్డుకు చేరుకున్నప్పటికీ ఆ రాత్రి వాతావరణం పూర్తిగా అసహజంగా అనిపించింది. మంచు పొగలు మరియు ఆత్మల వంటివి స్పష్టంగా గమనించగలిగాడు. ఈ ప్రయాణంలో వెంకటేష్ ఎప్పటికీ మర్చిపోలేని భయంకరమైన దృశ్యాలను చూశాడు. ఆ మహిళ భూమిపైకే లేదు అనిపించగా తన మిషన్ మరింత క్లిష్టంగా మారినట్లు భావించాడు. వాటిని నిజం చేసేందుకు మరింత ధైర్యంతో నది ఒడ్డున నిల్చున్నాడు. ఈ రహస్యం ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుందా? వెంకటేష్ నది ఒడ్డుకు చేసే ప్రయాణంలో ఉత్కంఠ, భయం మరియు గంభీరమైన వాతావరణం రేఖలను విస్తరంగా చూపిస్తుంది. ఎంచుకున్న ప్రతి చిన్న సంఘటన మరింత ఉత్కంఠను పెంచుతూ దెయ్యపు ప్రస్తావన కోసం చూస్తుంటుంది. వెంకటేష్ నది ఒడ్డుకు చేరాడు. అది అమావాస్య రాత్రి. చుట్టూ ఉన్న చీకటి గమనించగలిగినంత దట్టంగా ఉంది. మంచు పొగలు నదిపైగా ఎగిసిపోతున్నాయి. టార్చ్ లైట్ కాంతి కూడా దారిని పూర్తిగా చూపించలేకపోతున్నది. నది శబ్దం ఇంకా తీవ్రమైంది. అందులో ఏదో అన్యాయమైన శబ్దం కలిసినట్లు అనిపించింది. వెంకటేష్ అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు పక్కన చెట్ల పొదలలో వింత కదలికలు గమనించాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించగా సమాధానం లేదు. కాని గాలి శబ్దం మరింత విపరీతంగా పెరిగింది. అతను నది వైపున తన టార్చ్ లైట్ను తిప్పాడు. దూరంలో ఒక ఆకారం కనిపించింది. ఒక తెల్లని చీర కట్టుకున్న మహిళ ఆకారం నీటి మధ్యలో నిలబడి ఉంది. ఆమె ముందు కదలకుండా తలదించి ఆచరణరహితంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె గుండెల వరకు నీటిలో ఉంది. వెంకటేష్ తన గుండె తడుముకుంటూ ఆమె వైపు అడుగు వేశాడు. మీరు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని మరింత ధైర్యంగా అడిగాడు. అతను అడుగులు వేస్తున్న కొద్దీ మంచు మరింత దట్టమవుతోంది. ఆ మహిళకు దగ్గరగా వెళ్ళినప్పుడు ఆమె నెమ్మదిగా తన తల తిప్పడం ప్రారంభించింది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించకపోయినా ఆమె కనుబొమ్మల కింద ఎర్రటి కళ్ళు మెరిసినట్లు కనిపించాయి. తన ముందున్న ఈ దృశ్యం వెంకటేష్ గుండెను ఒక్కసారిగా వణికించింది. ఆ మహిళ నెమ్మదిగా మాట్లాడుతూ, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అతనిని ప్రశ్నించింది. ఆమె గొంతు మూదువుగా ఉన్నప్పటికీ అది చీకటిలో గాలి ప్రేలినట్లు వినిపించింది. వెంకటేష్ తన ధైర్యాన్ని పోగు చేసుకుని, నేను నది రహస్యం తెలుసుకోవడం కోసం వచ్చాను. మీరు ఎవరు అని అడిగాడు. ఆమె, ఇది నీ తప్పు ప్రయాణం. ఇక్కడ నువ్వు నిలవకూడదు. ఆమె క్రమంగా తన ముఖాన్ని పూర్తి తిప్పింది. ఆమె ముఖం అరచినట్లు, కళ్ళు భయంకరమైన ఎర్ర రంగులో మెరుస్తూ ఉన్నాయి. ఆమె ముఖంపై నిటారుగా ఒక రక్తపు గీతలాంటిదేది కనిపించింది. అతను ఒక్క క్షణం తన కాళ్లను కదిలించలేక నిలిచిపోయాడు. అనుకోకుండా ఆ మహిళ తన చేతిని పైకెత్తి, ఇది నీ చివరి ప్రయాణం అని చెప్పింది. అది విన్న వెంటనే వెంకటేష్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. గాలి మరింత గట్టిగా వీస్తూ చెట్లు దడదడలాడుతున్నాయి. మహిళ పూర్తిగా తన ఆకారాన్ని ప్రదర్శించింది. ఆమె తెల్ల చీర గాలి దెబ్బకు ఎగురుతున్నట్లు కనిపించింది. ఆమె భుజాల నుంచి కింద పడే జుట్టు పూర్తిగా అసహజంగా కదులుతున్నది. వెంకటేష్ తన టార్చ్ లైట్ను మరింత ఖచ్చితంగా ఆమెపై పడతాడు. ఆమె కళ్లలో ఏదో వెతుకుతున్నట్టు అనిపించింది. వెంకటేష్ అనుకుంటున్నాడు, ఇది నా భ్రమ కావచ్చా? లేక నిజంగా ఇదేనా? కాని ఆమె అతనితో నెమ్మదిగా, ఇక్కడ ఉంటే నీకు మిగిలేది భయం మాత్రమే అని చెప్పినప్పుడు అతను పూర్తిగా నిశ్చయమయ్యాడు. తన గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పటికీ అతను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయలేదు. ఇది రహస్యాన్ని తెలుసుకోవడం కాకుండా మరింత పెద్ద సమస్యగా మారింది అని అనిపించింది. ఆ సమయంలో నది పక్కన ఉన్న చెట్ల నీడలు నడవడం ప్రారంభించినట్లు అనిపించాయి. ఆచరణరహితంగా ఉన్న వాటిని ఆమె తట్టించుకుని ఉండవచ్చని అతనికి అనిపించింది. ఆకారాలు ఒక్క క్షణం తన పైకి రావడంతో అతను తన పాదాలను మరింత పకడ్బందీగా కదిలించాడు. ఆ మహిళ తీరని గొంతుతో, మరింత దూరంగా వెళ్లకు అని వార్నింగ్ ఇచ్చింది. అయితే వెంకటేష్ మరింత ముందుకు సాగాడు.
ఇది కేవలం భయంతో మటుమటుకు ఆగిపోదు. నిజం తెలుసుకోవాలి అని తను అనుకున్నాడు. తన ధైర్యాన్ని పోగు చేసుకుని ఆమెను చూస్తూ, మీరు ఎవరు? మీ కథ ఏంటి అని అడిగాడు. మహిళా ఆత్మ తన ఆవేశం నుంచి కాస్త ప్రశాంతంగా మారింది. ఆమె కళ్లల్లో ఒక విచారభరితమైన వెతుకులాట కనిపించింది. నది ప్రవాహం నెమ్మదిగా కదులుతుండగా మంచు పొగల మధ్య ఆమె నది ఒడ్డున నిలబడి మాట్లాడడం ప్రారంభించింది. నువ్వు నాకు న్యాయం చేయగలవా అని ఆమె నెమ్మదిగా అడిగింది. వెంకటేష్ ధైర్యంగా నిలుచుని, మీకు ఏమి జరిగింది? మీ బాధ ఏంటో నాకు చెప్పండి అని అడిగాడు. ఆత్మ తన పేరు సరస్వతి అని చెప్పింది. నేను ఈ గ్రామంలోనే జన్మించాను. మా కుటుంబం గోదావరి నది మీద ఆధారపడి జీవించేది. మా జీవితం సాధారణమైనదే కాని సంతోషకరమైనదిగా ఉండేది అని ఆమె మొదలుపెట్టింది. నది వద్ద మేము చేపల వేట చేసేవాళ్లం. నది ప్రవాహం మా బతుకుదెరువు, మా ఆనందం అని ఆమె వెతుకులాటతో మాటలు ప్రారంభించింది. సరస్వతి తన గుండెల నుంచి మాటలు బయటికి తీయడం కొనసాగించింది. ఒకరోజు నేను నది ఒడ్డున ఉన్నప్పుడు కొంతమంది దోపిడీగాళ్లు వచ్చి నా ఆభరణాలను తీసుకోవాలని ప్రయత్నించారు. నేను ప్రాణాలు కాపాడుకోవడానికి నది వైపు పరిగెత్తాను. కాని వారు నన్ను విడిచిపెట్టలేదు. అతి కష్టంతో నేను తమను ఎదుర్కొనే ప్రయత్నం చేశాను. కాని వారు నన్ను హింసించి నది మధ్యలో నెట్టివేశారు. అక్కడే నా జీవితం ఆగిపోయింది అని సరస్వతి చెప్పింది. నా మరణం అన్యాయం. నా ప్రాణాలు ఇలా తీసుకోవడం అన్యాయమైంది. నా ఆత్మ ఇప్పటికీ ఈ నది ఒడ్డున తర్జన భర్జన పడుతోంది. నాకు శాంతి కలగలేదు అని ఆమె గొంతు నుంచి వస్తోంది. సరస్వతి మాట్లాడుతూ, నది గుండా చల్లని గాలి ఒక్కసారిగా వీచింది. నేను చూసిన దైన్యం, నేను అనుభవించిన హింస ఇక్కడ ఎప్పటికీ మర్చిపోలేను అని ఆమె చెప్పింది. ఆమె వెంకటేష్ వైపు చూస్తూ అడిగింది, నువ్వు నా ఆత్మకు న్యాయం చేయగలవా? నువ్వు నాకు శాంతి తీసుకురావగలవా? ఆమె ముఖంలో నమ్మకం మరియు భయానికి మిశ్రమ భావన కనిపించింది. వెంకటేష్ తన నడుము నిటారుగా ఉంచుకుని, నేను మీకు సహాయం చేస్తాను. మీ ఆత్మకు శాంతి పొందేలా చేస్తాను అని ధైర్యంగా చెప్పాడు. సరస్వతి నెమ్మదిగా వెనక్కి నడిచింది. నది చల్లని ప్రవాహంలో పూర్తిగా కనిపించకుండా మాయమైంది. ఆ రాత్రి గాలి ఇంకా హడలిపాటుగా వీచుతుండగా వెంకటేష్ తన మనసులో, ఈ ఆత్మకు న్యాయం చేయడం నా బాధ్యత అని అనుకున్నాడు. వెంకటేష్ తన అనుభవాన్ని గ్రామ పెద్దలతో పంచుకున్నాడు. నది ఒడ్డున ఒక ఆత్మ ఉంది. ఆమె పేరు సరస్వతి. ఆమె తన ఆత్మకు న్యాయం కావాలని అడిగింది అని గంభీరంగా వివరించాడు. గ్రామస్థులు ఆ మాట విని ఆశ్చర్యానికి, భయానికి గురయ్యారు. ఇప్పటివరకు చెప్పినవన్నీ వదంతులే అనుకున్నా. కాని ఇది నిజమేనా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. గ్రామ పెద్ద రాఘవయ్య తన గంభీర స్వరంతో అన్నాడు, ఇది ఊరికే వదిలేయలేం. ఈ ఆత్మకు శాంతి కలిగించాల్సిన అవసరం ఉంది. రాఘవయ్య ఆవేశంగా పూజారిని పిలిపించారు. పూజారి తెల్లని గుడిసెలో నుంచి రావడంతో గ్రామస్తులంతా ఆయన వద్దకు చేరుకున్నారు. పూజారి వెంకటేష్ చెప్పిన కథను శ్రద్ధగా విన్నాడు. ఇది ఒక అన్యాయానికి సంబంధించిన ఆత్మ. న్యాయం జరగకుండా ఆమె శాంతి పొందలేదు అని పూజారి అన్నారు. పూజారి అనుభవంతో మాట్లాడాడు. ఈ ఆత్మకు శాంతి ఇవ్వడానికి ఒక ప్రత్యేక పూజ చేయాలి. నది ఒడ్డున ఆత్మ కోసం దీపాలను వెలిగించాలి, మంత్రాలను పఠించాలి. ఆమెకు న్యాయం చేసి ఆమె ఆత్మను శాంతి కలిగించడమే మీ బాధ్యత. గ్రామస్తులు అంగీకరించడంతో పూజారి ఈ రాత్రి 12 గంటలకు పూజ చేయడం సర్వోత్తమం. అందరికీ సహకరించండి అని సూచించాడు. వెంకటేష్ మరియు గ్రామస్తులు పూజారిని నమ్ముకుని పూజ సిద్ధాంతాలకు సిద్ధమయ్యారు. సరస్వతి ఆత్మకు న్యాయం చేస్తాం అని వెంకటేష్ గంభీరంగా అన్నాడు. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా మారింది. కాని రాత్రి జరిగే పూజ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. నది ఒడ్డున మంచు పొగలు చుట్టుకుని గంభీరమైన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గుంపుగా వచ్చి నది ఒడ్డున నిలబడ్డారు. పూజారి మంత్రాలను పఠించడానికి సిద్ధమయ్యాడు. దీపాలను వెలిగించి నది ఒడ్డున సజీవంగా అలంకరించారు. వెంకటేష్ ముందు వరుసలో ఉన్నాడు.
అతని కళ్లలో భయం కనిపించినా అతని మనసు ధైర్యంతో నిండిపోయింది. పూజారి గొప్ప ఆలాపనతో మంత్రాలను పఠించడం ప్రారంభించాడు. ఆ మంత్రాలు నదీ ప్రవాహం మధ్య నిశ్శబ్దాన్ని చెరిపేశాయి. ఒక్కసారిగా గాలి విపరీతంగా వీచడం మొదలైంది. దీపాల జ్యోతి కొట్టుకుపోయినట్లయింది. కాని పూజారి ఆగకుండా తన మంత్రాలను కొనసాగించాడు. మంచు పొగలు మరింత గాఢంగా మారాయి. ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం గర్జన చేస్తూ అసహజమైన శబ్దాలు వినిపించాయి. ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది. తర్వాత మంచు మధ్య సరస్వతి ఆత్మ ప్రత్యక్షమైంది. ఆమె తెల్ల చీర గాలిలో ఒలకబోతున్నట్లు కనిపించగా, మీరు నాపై న్యాయం చేయగలరా అని ఆమె గంభీరంగా ప్రశ్నించింది. గ్రామస్థులు భయంతో వెనక్కి తగ్గారు. కాని వెంకటేష్ మరియు పూజారి నిలబడి మంత్రాలు కొనసాగించారా. ఆమె అరుపులు, గాలి యొక్క విపరీత శబ్దం మధ్య పూజారి మంత్రాలను మరింత జోరుగా పఠించసాగాడు. వాతావరణం మరింత గంభీరంగా మారింది. ఇది న్యాయం కోసం, శాంతి కోసం చేయాల్సిన పూజ అని పూజారి ధైర్యంగా చెప్పాడు. సరస్వతి ఆత్మ మరింత ప్రకాశిస్తూ నది మధ్య నిలబడింది. పూజారి మంత్రాలు గంభీరంగా ముగిశాయి. సరస్వతి ఆత్మ గాలి మధ్య ప్రకాశిస్తూ ఒక్కసారిగా నిశ్శబ్దం ఉల్లంఘిస్తూ గట్టిగా కేకవేసింది. నాకిప్పుడు శాంతి వచ్చింది అని ఆమె ధ్వనించింది. ఆమె రూపం స్పష్టంగా ప్రకాశిస్తూ ఆకాశాన్ని చూస్తూ తన చేతులు పైకి ఎత్తింది. తెల్లని కాంతి ఆమె చుట్టూ ఆవరించి నది నీటిని ప్రకాశవంతంగా మార్చింది. గ్రామస్థులు నిశ్శబ్దంగా చూస్తూ ఆ మాయమైన క్షణాన్ని గ్రహించారు. గాలి ఒక్కసారిగా ఆగిపోవడంతో చుట్టూ ప్రశాంత వాతావరణం ఏర్పడింది.